చంద్రబాబు విషయంలో మెగా కుటుంబం యూటర్న్. రాజకీయ జీవితంలో గెలుపు ఉంటుంది, ఓటమి ఉంటుంది. అయితే చాలా రకాల అవమానాలు కూడా ఉంటాయి. అయితే తెలుగు రాష్ట్రాలలో మాత్రం ఎక్కువగా అవమానాలు ఎదుర్కొన్నారు చంద్రబాబు. అయితే ఎంతటి అవమానాలు ఎదురైనా సంయమనంతో ముందుకు సాగడం ఆయనకే సొంతం. అందుకే ఆయన పొలిటికల్గా సక్సెస్ అయ్యారు. అయితే 2024 ఎన్నికల్లో గెలిచిన తర్వాత చంద్రబాబుతో స్పష్టమైన మార్పు వచ్చింది. ఆయనను వ్యతిరేకించిన వారు సైతం దగ్గరయ్యారు. చంద్రబాబు పట్ల సానుకూలత చూపిస్తున్నారు. అయితే 75 ఏళ్ల చంద్రబాబు సుదీర్ఘ రాజకీయ నేపథ్యంలో ఇది మంచి పరిణామమే. ముఖ్యంగా మెగా కుటుంబం చంద్రబాబు విషయంలో చూపుతున్న అభిమానం, గౌరవం ఆశ్చర్యం కలిగించక మానదు. ప్రజారాజ్యం ఎంట్రీతో 2004లో అధికారం కోల్పోయిన చంద్రబాబు ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి సుదీర్ఘ పాదయాత్ర చేశారు. ప్రజల కష్టాలను తెలుసుకున్నారు. అయితే 1994 నుంచి 2004 వరకు టీడీపీ ప్రభుత్వం వరుసగా 2 సార్లు అధికారంలోకి వచ్చింది. తీవ్ర ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంది. అయితే సరే, 2009 ఎన్నికల నాటికి రాజశేఖర రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొనేందుకు సర్వశక్తులు ఒడ్డింది. మహాకూటమి కట్టింది. అయితే ఆ సమయంలో చిరంజీవి నేతృత్వంలోని ప్రజారాజ్యం పార్టీ టీడీపీకి అధికారాన్ని దూరం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 70 లక్షల ఓట్లను ఆ పార్టీ సొంతం చేసుకుంది. అది మొదలు మెగా కుటుంబంపై చంద్రబాబుతో పాటు టీడీపీ శ్రేణులకు ఒక రకమైన కోపం ఉండేది. 2014 నుంచి ఆ పరిస్థితి మారింది. 2014లో రాష్ట్ర అవసరాల దృష్ట్యా పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన టీడీపీకి మద్దతు ప్రకటించింది. అయితే టీడీపీ విషయంలో పవన్ కళ్యాణ్ సానుకూలంగా మారిన మెగా బ్రదర్ చిరంజీవి, నాగబాబు మాత్రం నెగిటివ్గానే ఉండేవారు. చిరంజీవి చంద్రబాబును వ్యతిరేకించిన సందర్భాలు లేవు. కానీ చంద్రబాబు కంటే ఆయన రాజకీయ ప్రత్యర్థులతోనే చనువుగా మెలిగేవారు. ఇక నాగబాబు గురించి చెప్పనవసరం లేదు. చంద్రబాబుతో పాటు ఆయన బావమరిది నందమూరి బాలకృష్ణపై సోషల్ మీడియా వేదికగా అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఒకానొక దశలో టీడీపీతో పొత్తు వద్దు అని వారిద్దరూ పవన్ కళ్యాణ్కు సూచించినట్లుగా కూడా ప్రచారం నడిచింది. అయితే 2024 ఎన్నికలు వచ్చేసరికి పూర్తిగా సినిమా మారింది. చంద్రబాబు విషయంలో మెగా కుటుంబం వైఖరి మారింది. నిన్ననే సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా మెగా బ్రదర్స్ విషెస్ ఆసక్తికరంగా ఉన్నాయి. ముఖ్యంగా నాగబాబు చంద్రబాబును ఆకాశానికి ఎత్తేశారు. చంద్రబాబు లేనిది రాష్ట్ర రాజకీయం లేదని ఆయన చేసిన ట్వీట్ ఆకర్షణీయంగా మారింది. రాష్ట్రంలో